హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. డైలీ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఈరోజు దోశలతో పాటు నార్మల్గా తినే పల్లీ చట్నీ కంటే కొంచెం డిఫరెంట్గా తినాలనిపించింది, స్పైసీగా. అందుకని పొద్దున్నే కూరగాయలు వస్తే టమాటాలు అయితే తీసుకున్నాను. కొత్తిమీర అయితే నేను తీసుకొచ్చింది ఉందన్నమాట ఇంట్లో. మీకు అర్థమయ్యే ఉంటుంది, కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది, అలాగే లంచ్లోకైనా బాగుంటుంది, రైస్లోకి. నాకెందుకో ఈరోజు దోశల్లోకి తినాలనిపించి అప్పటికప్పుడు చేసుకున్నాను అనమాట. పల్లీ చట్నీ కూడా ఉందండి, అది లేకుండా కాదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్లోకి అయితే నచ్చదు అనమాట ఈ చట్నీ. అందులోనూ మా వారైతే అస్సలు తినరు, ఓన్లీ టిఫిన్లో చేసే చట్నీయే చేయాలి. కానీ ఈ పచ్చళ్ళన్నీ ఇష్టంగా తినరు అనమాట. సో అందుకని అత్తయ్య నేనే తింటాము. నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం ఫ్రెష్గా తిందామని చెప్పి చేసేసుకున్నాను. కొత్తిమీర ఇంకా టమాటాలు రెండు కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. కొత్తిమీర మొక్కలు అయితే చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఎందుకోనండి వస్తున్నాయి స్టార్టింగ్, కొన్ని రోజులకి వాడిపోయినట్టు అయిపోయి ఇంకా మొక్కలు మళ్ళీ రావట్లేదు. ధనియాలు చాలాసార్లే వేసాను కుండీల్లో, ఇంకా మొక్కలు రావని ఫిక్స్ అయిపోయి ఇంక వేయడం మానేశాను. ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవాలి, కానీ ఒక 2-3 రోజులు స్టోర్ చేసామంటే అది కొంచెం ఒల్లిపోయినట్టు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన. అందుకని ఈసారి కొత్తిమీరని వెంటనే వాడేద్దామని చెప్పి ఇంకా పచ్చడి చేసేస్తున్నాను. ఎందుకో నిల్వ పచ్చళ్ళ కంటే రోటి పచ్చళ్ళు నాకు చాలా నచ్చుతాయి. నిల్వ పచ్చడి అంటేనే గుర్తొచ్చింది, మామిడికాయ పచ్చడి అయితే ఈ ఇయర్ పెట్టలేదనమాట. అదేంటో ఎవ్రీ ఇయర్ మామిడికాయ పచ్చడి మిస్ చేయకుండా పెట్టేదాన్ని. మా ఇంటి దగ్గర పెట్టకపోయినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టేదాన్ని. ఈసారి అక్కడ కూడా పెట్టలేదు. లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి ఇంకా ఉంది మా ఇంట్లో, ఎందుకంటే మా ఇంట్లో అందరూ తినరు పచ్చడి, నేను అత్తయ్య తింటాం కాబట్టి. అందులోనూ వేసుకునేది చాలా తక్కువ సార్లు, అందుకని ఈసారి పచ్చడి అయితే పెట్టలేదన్నమాట. ఎంతైనా కొత్త ఆవకాయే కదా. లాస్ట్ ఇయర్ మేము పెట్టిన తర్వాత ఎవరో ఒకరు పచ్చడి ఇవ్వడం వల్ల పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అందుకని ఈసారి ఇంకా పెడదాం అనుకోవట్లేదు. మ్యాక్సిమం అందరి ఇంట్లోనే కొత్త ఆవకాయ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కూడా ఆవకాయ పెట్టేశారో లేదో కమెంట్స్లో షేర్ చేయండి నాకు. ఈ ఇయర్ మేము కూడా పెట్టలేదన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెట్టే వాళ్ళము ఒక ఇయర్ మిస్ అయినా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఉంది ఈసారి. ఇంట్లో అందరూ తింటే ఈ పాటికి ఆ పచ్చడి అయిపోయేది, కొత్త ఆవకాయ కూడా పెట్టేసే వాళ్ళము. తినకపోవడం వల్ల ఇంకా మిస్ అవుతున్నాను ఈసారి. ఇంకా పచ్చడి కోసం అయితే కొత్తిమీర కట్ చేసేసుకున్నాను, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు మొహం మీద పేలుతాయి కాబట్టి కొంచెం నాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంక ముందైతే నూనె వేసేసి పచ్చిమిరకాయలు వేయించేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత ఇంకొంచెం టేస్ట్ కోసం ఈ చట్నీలోకి పల్లీలు కూడా వేస్తే బాగుంటుందని పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే పల్లీలు యాడ్ చేయము, అవి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ మధ్య ఎప్పుడు చేసినా గుళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి కొబ్బరి కూడా యాడ్ చేసేదాన్ని, ఈసారి అయితే యాడ్ చేయలేదులేండి. ఇంకా పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసుకొని సేమ్ ప్యాన్లోకి టమాటాలు అయితే వేసేసుకున్నాను. టమాటాలతో పాటే కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానులేండి మధ్యలో. వీటిని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు అయితే వేయట్లేదండి, టమాటా పులుపే సరిపోతుంది అనిపిస్తుంది నాకు, అందుకని చింతపండు యాడ్ చేయలేదు. కొంచెం పులుపు తినే వాళ్ళు అయితే ఇక్కడే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇంకా టమాటా మగ్గిందా లేదా చూసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువగా వేసినట్టు అనిపిస్తుంది, కానీ మగ్గిన తర్వాత కొత్తిమీర అస్సలు కనిపించదు. ఇంకా వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి. ఇంకా ముందైతే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు గుళ్ళు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొత్తిమీర టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉప్పు ఏమైనా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి కొత్తిమీర టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయితే ఒక 4 రోజులైనా తినచ్చు. ఇంకెక్కువ వేసుకునే వాళ్ళు అయితే 3 రోజులే వస్తుంది అనుకుంటా, అంత బాగుంది టేస్ట్. ఇంక చట్నీని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా తాలింపు వేసుకోకపోవడం అనేది మన ఇష్టము. తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది కాబట్టి తాలింపు వేస్తున్నాను. ఎప్పుడు వేసే కంటే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా తాలింపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. పండగల్లో చేద్దాం అనుకుంటాను కానీ పచ్చళ్ళు అంత తీరిగ్గా చేయమన్నమాట. మిగిలిన రోజుల్లోనే చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఇంట్లో కొత్తిమీర టమాటాలు ఎప్పుడు ఉంటే అప్పుడు చేసేసుకుంటూ ఉంటాను నేను. అదేంటో ఈ సమ్మర్లో అయితే వడియాలు సరిగ్గా పెట్టలేదు నేను వర్షాల వల్ల, అలాగే పచ్చళ్ళు కూడా పెట్టలేదు. అదేంటోనండి ఈ సమ్మర్లో వర్షాలు పడుతున్నాయి, అసలు ఎండలు అనేవి సరిగ్గా కాయలేదు, మబ్బుగా ఉంటుంది కదా,
సో వడియాలు పెట్టినవి సరిగా ఆరవని చెప్పి ఇంకా వడియాలు పెద్దగా కూడా పెట్టలేదు. బియ్యం పిండి వడియాలు ఒకటే పెట్టాము. కొత్త రకం వడియాలు కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఎండలేదు కదా. సో అందుకని ఇంకా ఇయర్ ఇంతే, ఇంకా వడియాలు పెట్టడం అయిపోయింది. ఎండలో ఏమైనా కాసే ఛాన్స్ ఉంటే అప్పుడు పెడతాను అనమాట. ఇంకా దోశల్లోకి నా స్పైసీ చట్నీ వేసుకొని తిన్నాను బ్రేక్ఫాస్ట్కి రోజు. ఇంకా మామిడికాయలు అయితే లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తింది కదా ఆద్య, అప్పుడు కన్ను అయితే ఇలా వాచిపోయింది అనమాట. యాక్చువల్గా ఇలా వాచినందుకు నేను ఏ పురుగో కుట్టిందేమో అని అనుకున్నాను. కాకపోతే మామిడికాయలు తినడం వల్ల ఎండలో ఆ వేడికి అలా వాచిపోయిందంట. దానికి ట్యాబ్లెట్స్ కూడా వాడాము ఒక 1 వీక్ పైనే, అప్పుడు తగ్గింది. ఇంకా అప్పటి నుంచి మామిడికాయలు అయితే తీసుకురాలేదు. మామిడికాయలు వచ్చాయి కానీ చాలానే, ఇంకా కన్ను అప్పటికే వాచిపోయింది కదా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి మ్యాంగోస్ తీసుకురాలేదనమాట. ఫైనల్లీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఇంకా కొంచెం వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడు. మామిడికాయలు అయితే పచ్చివి తీసుకొచ్చారండి, కొంచెం పెద్ద సైజులో ఉన్నవే. పచ్చి వాటిని కొంచెం ముగ్గించాలి కాబట్టి వాటితో పాటు ఇలా గడ్డిని కూడా తీసుకొచ్చారు. గడ్డిలో వేసి మామిడికాయలను అయితే పెట్టారనమాట. యాక్చువల్గా మామిడికాయలు ముగ్గడానికి బ్యాటరీ ఏదో పెడతారంట, అవి అయితే ఒక రోజులో అలా ముగ్గిపోతాయి. కాకపోతే నేచురల్గా ముగ్గిద్దామని చెప్పి ఈసారి అయితే ఇలా పచ్చివి తీసుకొచ్చి గడ్డి అది వేసి పెట్టామన్నమాట. పైన వేడిగా ఉంటుంది గదిలో, సో అక్కడైతే త్వరగా ముగ్గుతాయి కదని చెప్పి పైన పెట్టాము. ఇంకా మా ఆద్య అయితే ఎప్పటి నుంచో మామిడికాయలు అడుగుతుందనమాట. సో మామిడికాయలు ఎప్పుడు తెస్తావు డాడీ అని అడుగుతుందని చెప్పి తెచ్చి 2 రోజులు అయింది. కాకపోతే ఆద్యకి చూపించకుండా దాచాము. ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి చూపించారనమాట. ఎందుకంటే మామిడికాయలు తేగానే ఫస్ట్ దేవుడికి పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాతే తింటాం కదా. సో మళ్ళీ ఆద్య ముందే తినేస్తుందని చెప్పి అలా పైన పెట్టి ఉంచాము. రోజు అడుగుతుంది కదా అని చెప్పి ఒకసారి చూపిస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి చూపించారనమాట. ఏదైనా భర్త కంటే ఫస్ట్ ఆద్యకే చూపిస్తారు. ఎలా అయినా అమ్మాయిలు ఎప్పుడు డాడీ పార్టీయే కాబట్టి ఇద్దరు ఒకటనమాట. ఇంకా చాలాసేపు అక్కడే కూర్చుంది. మామిడికాయలు ఇంకా ముగ్గాలమ్మ ఎల్లో కలర్లోకి వస్తే అప్పుడు తినొచ్చు మనం అని చెప్పాను నేను. అప్పుడు వచ్చిందనమాట. మనకి మ్యాక్సిమం బయట దొరికేవన్నీ మందులతో పండించినవే కాబట్టి కనీసం ఇలా దొరికినప్పుడైనా న్యాచురల్గా పండించుకోవాలి కదా. సో ఈసారి అయితే ఇలా చేస్తున్నాము. ఎప్పుడు బయట నుంచి నార్మల్వే తెచ్చుకునే వాళ్ళము. ఎలా అయినా మామిడికాయలు ఎండల్లో తినడం కంటే కూడా కొంచెం చినుకులు పడిన తర్వాత తినడమే బెటరు. మేమైతే రసాలు టేస్ట్ చేసాం కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంట్లో ఇదే తీసుకురావడం అనమాట. సో ముగ్గిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి తర్వాత మేము తింటాము. ఎవ్రీ ఇయర్ ఈ పాటికి ఒక 2 సార్లైనా తీసుకొచ్చేవారు మామిడికాయలు. అయితే ఈసారి ఆద్యకి కన్ను వాచిపోవడం వల్ల కొంచెం లేట్గా తీసుకొచ్చారనమాట. చాలా రోజుల నుంచి నేను చేద్దాం అనుకున్న రెసిపీ ఈరోజు చేస్తున్నాను ఫైనల్గా. నేను చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇంట్లో పాలు లేకపోవడము లేకపోతే ఎగ్స్ లేకపోవడము అలా అవుతుందనమాట. ఈరోజు మాత్రం తెచ్చి మరీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు యాడ్ చేసేసుకొని ఒక 2 కప్పుల వరకు మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకొని పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారమిల్ తయారు చేసుకోవాలి. క్యారమిల్ కోసం అయితే ఒక 1/2 కప్పు వరకు పంచదార, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ క్యారమిల్ తయారవడానికి మనకి చాలా టైమే పడుతుందండి. చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ క్యారమిల్ తయారు చేయడం చాలా కష్టం. అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా మనకి షుగర్ ఇలా క్రిస్టల్స్లో అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకుంటూనే 1/2 అవర్ పైనే పడుతుంది ఇలా కలుపుకొని ఉడికించుకోవడానికి. అలాగే క్యారమిల్ టెక్స్చర్ రావడానికి ఫైనల్గా కూడా కొంచెం థిక్గా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఆ కేక్ బౌల్లో వేసుకొని ఒక్కసారి స్టవ్ మీద పెట్టి ఉంచాను. అప్పుడు మనకి కొంచెం క్యారమిల్ టెక్స్చర్ వస్తుందన్నమాట. మనకి ఇలా థిక్గా ఉండకూడదు, మనకి ఇలా తిప్పితే జారాలన్నమాట. అలా ఉంటేనే ఎగ్జాక్ట్గా క్యారమిల్ వచ్చినట్టు. షుగరు వెంటనే క్రిస్టల్స్లో అయిపోతుంది అనమాట. సో క్యారమిల్కి ఇది పర్ఫెక్ట్ కాదు. సో అందుకని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఒక్కసారి. అప్పుడు క్యారమిల్లా వచ్చింది టెక్స్చర్ అయితే ఫైనల్లీ. ఇంతసేపు నేను చేస్తున్నాను రావట్లేదు అనుకున్నాను కానీ ఫైనల్గా వచ్చిందిలేండి. ఈ రెసిపీకి క్యారమిల్ ప్రిపేర్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక అరటిపండు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను యాడ్ చేసిన చక్కెరకేళి అరటిపండు అండి, నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి ఒక 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తయారు చేస్తుంది క్యారమిల్ బనానా పుడింగ్ అనమాట. ఎప్పటి నుంచో అనుకున్నది ఫైనల్లీ ఈరోజు కుదిరిందనమాట. ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత పాలు కాచాం కదండి, అది కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఇందులో మనం ఎగ్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎలా అయినా కొంచెం నీచు స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్పి ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అది కానీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఒక 2-3 సార్లు అయినా మిక్సీ పట్టాను. అప్పుడు బనానా కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న క్యారమిల్ ఉంది కదా, ఆ క్యారమిల్లోకి
మిక్సీ పట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. చూసారా నేను అన్నిసార్లు మిక్సీ పట్టిన చిన్న చిన్న బనానా పీసెస్ ఉన్నాయి. మళ్ళీ మిక్సీకి వేసుకున్నాను. అలా 3-4 టైమ్స్ మిక్సీకి వేసుకొని అప్పుడు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగానే ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు మనం రెడీగా పెట్టుకొని ఈ పాలను అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 35 to 40 minutes ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో నేను 4 స్పూన్స్తో చూసుకుంటూ ఉన్నాను ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిపోయింది. మనకి స్టిక్ అవ్వకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోవాలి. బయటికి తీసేసుకొని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు ఎడ్జెస్ని ఒక్కసారి నైఫ్తో అనేసుకొని తర్వాత మనకి ఏ ప్లేట్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని పెట్టేసుకొని టర్న్ చేసుకుంటే ఈజీగా పుడింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకొంచెం లోతుగా ఉన్న దాంట్లో వేసేసుకుంటే ఇంకా కొంచెం లావుగా వస్తుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే. నాది కేక్ టిన్ కొంచెం చిన్నది కాబట్టి కొంచెం ఇలా పలచగా వచ్చింది. కానీ కొంచెం చిన్న గిన్నెలో తీసుకొని ఎక్కువ క్వాంటిటీ పాలు తీసుకుంటే మనకి ఆ పీస్ కూడా కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట. అయినా పుడింగ్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంది. నేను తిన్నాను, పిల్లలు కూడా అలాగే ఇష్టంగా తిన్నారు. సాఫ్ట్గా కూడా ఉందండి. అసలు వస్తుందా లేదా అని ట్రై చేశాను ఫస్ట్ టైము. పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. ఇక్కడ ఎగ్ తినము అని అనుకున్నప్పుడు కావాలంటే బ్రెడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ యాడ్ చేశానులేండి. చూస్తేనే భలే కలర్ఫుల్గా ఉంది అసలు. ఆ క్యారమిల్ మొత్తం పైన అలా టెక్స్చర్లా వచ్చింది. ఇంకా వాటర్ అంటారా, ఉడికింది కదా, తీసేసరికి అలా వాటర్లా వస్తుందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే ఇంకా బాగుంది టేస్ట్ అయితే. కానీ ఫ్రిడ్జ్లో పెట్టే కంటే కూడా ఇలా తింటేనే ఆ స్వీట్నెస్ తెలుస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెడుతుంటే కొంచెం చప్పగా అనిపించింది ఎందుకో. దాంట్లోంచి ఇంకా క్యారమిల్ బయటకు వచ్చేసింది అనమాట. పిల్లలకు కూడా చాలా నచ్చింది అసలు. మళ్ళీ చేయమని అడిగారు. సో ఇంకొకసారి కూడా చేయాలి. ఈసారి కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో చేస్తే మనకి ఇలా సన్నగా కాకుండా కొంచెం దలసరగా వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్గా తిన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డిఫరెన్స్ ఏమైనా ఉంటుందని. సో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగుంది. కానీ కలర్ చూసారు కదా, ఆ క్యారమిల్ మొత్తం కరిగిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. అందుకని కొంచెం స్వీట్నెస్ తగ్గింది. మనం పాలల్లో కూడా ఎక్కువ షుగర్ యాడ్ చేయలేదు. ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసాము. ఎందుకంటే ఆల్రెడీ బనానా యాడ్ చేసాం కదా, దాంట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అలాగే క్యారమిల్ కూడా స్వీటే కాబట్టి ఎక్కువ యాడ్ చేయలేదు షుగరు. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.